శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంగతి మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, మకర రాశిలో కుజుడు, కుంభరాశిలో రవి, బుధ, శుక్ర, రాహులు, అదేవిధంగా మేన్ రాశిలో శని. చంద్రుడు మకరం, కుంభ, మేన్ రాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. ఉద్యోగపరంగా విద్యాపరంగా రావాల్సిన అవకాశాలు కలిసి వస్తాయి. నూతన అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అనుకూలిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలు చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి నుంచే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విదేశాల్లో ఉన్న వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యయంలో శని బలంగా ఉన్నారు వీరికి ఈ వారం. అదేవిధంగా రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు, వృత్తిలో అనుకూలంగా ఉంది. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు, బుధుడితో కలిసి రాహుతో కలిసి ఉన్నారు. వచ్చిన ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలా అనే ఆలోచన ఒకటి ఉంటే, వచ్చిన ధనాన్ని ఎలా సేవింగ్ చేయాలని ఇంకొకరు ఆలోచిస్తారు. శుభకార్యాల కోసం చేసే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వివాహ శుభకార్యాల విషయానికి ఘనంగా నిర్వహించాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే భావంతో ముందుకు వెళ్తారు. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటుంది. ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. మీ నిర్ణయాలు ఒక్కొక్కసారి అటు ఇటుగా ఉంటుంటాయి. అయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాక వెనకడుగు వేయద్దు. అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది, చికాకు పెడుతుంది. చదువుపరంగా ఎలా ఉంటుంది, ఎదుగుదల ఎలా ఉంటుంది అనే ఆలోచనతోటి ఎక్కువ ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంటాయి. వాటి విషయం జాగ్రత్త వహించండి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గడం, అదేవిధంగా ఖర్చులు అధికంగా పెట్టడం ఇటువంటివి జరుగుతుంటాయి. విదేశాలకు వెళ్ళాలన్న మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త నత్తనడగ్గా ఉంటుంటాయి. అయితే ప్రయత్నాలు మటుకు ఆపొద్దు. మీరు ఏదైనా పట్టుదలతోటి వెళ్ళాలి, చేయాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి తర్వాత చూద్దాంలే, చేద్దాంలే అనే భావంతో ఉంటారు. వాటి విషయంలో దూరంగా ఉండి ఏం చెయ్యాలి అంటే కనుక ఇమీడియట్గా చేయడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. డబ్బులు సేవింగ్ చేయగలుగుతారు. వచ్చిన అవకాశాలు కూడా ఉపయోగించగలుగుతారు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. వివాహపరంగా చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఆల్రెడీ ఎవరైనా కన్సీవ్ అయి ఉంటే సంతానం పట్ల కొంత జాగ్రత్త వహించడం అనేది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం, అలాగే దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది. వ్యయంలో శని బలంగానే ఉన్నారు. అయినా సరే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. ద్వితీయ షష్టమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. నలుగురిలోని పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఏదైనా ఒక పని సాధించాలి అన్నప్పుడు అది మీకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఏదైనా సరే మీరు ఇది కావాలి చేయాలని ఏదైతే ప్రారంభిస్తారో అది సఫలీకృతం అవుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో లాభసాటిగా ఉంటుంది. సంతానపరంగా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. సొంతంగా చేసే వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. లాభాలు బాగుంటుంది. అయితే లాభాలు ఎంత ఉంటుందో ఖర్చు కూడా అలాగే ఉంటుంది. ఖర్చుకు తగ్గట్టుగా లాభాలు వస్తున్నాయి అని అనిపిస్తుంటుంది. అయితే ఎంత ఖర్చు పెట్టాలో అంతవరకు చూసుకుని మిగతాది సేవింగ్స్కి వెళ్ళడం అనేది చెప్పదగినది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, లోహపు సంబంధించిన విషయ వ్యవహారాలు, కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్, ముఖ్యంగా సినీ కళారంగాల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏదైనా సరే గడిచిన వారం బాగుంది. అదేవిధంగా ఈ వారం కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ద్వితీయంలో గురువు ఉన్నారు. అష్టమ లాభాధిపతి గురువు ద్వితీయంలో వీరికి బలంగా ఉన్నారు. అదేవిధంగా
చతుర్థంలో కేతు ఉన్నారు. తల్లిదండ్రులకు సంబంధించిన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా తల్లిదండ్రులతోటి ఏదో విధంగా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. సామరస్యంగా ఉంది, ముందుకెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న వారికి, ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి నోటిఫికేషన్స్ పడడం ఇటువంటివి జరుగుతుంటాయి. చక్కగా వాటిని శ్రద్ధగా మీ పని మీరు చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. మనకి ప్రభుత్వ ఉద్యోగం రాదా, వస్తుందా, రాదేమో అనే భావన కాకుండా మానవ ప్రయత్నం మనం చేయగలిగితే ఆ భగవంతుడి సంకల్పం వల్ల వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఎప్పుడూ లభిస్తుంది. కాబట్టి చదువు మీద శ్రద్ధ వహించడం, దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పచ్చు. పై అధికారులతోటి మాట పట్టింపులు కావచ్చు, లేదా ఉద్యోగ ప్రయత్నాల్లో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశాలు, చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. సంతాన సంబంధించిన విషయాలు కూడా వారి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే కోపతాపాలకి దూరంగా ఉండి ఒక డెసిషన్ తీసుకుంటే అది 1కి 10 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. విదేశీ విద్యకు సంబంధించిన వ్యవహారాలు, భూ సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంది. అడ్మినిస్ట్రేషన్, సాఫ్ట్వేర్ రంగంలో వారికి, ఎంబీఏ, హెచ్ఆర్, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సినీ పరిశ్రమలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ వీరికి వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో దీపారాధన చేయడం, అదేవిధంగా కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. నూతన ఉత్సాహంతో ముందుకు అడుగులు వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి రావడం, సంబంధం కుదరడం జరుగుతుంది. శుక్రమాధ్యమి ఈ నెల 17 వరకు ఉంది, పూర్తవుతుంది. 18 నుంచి శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. మే 8 వరకు ఉంటుంది. చక్కగా వివాహ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి రావడం, వివాహ సంబంధించిన ముహూర్తాలు పెట్టడం అనేది చక్కగా జరుగుతుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు, లేదా ప్రభుత్వ సంబంధించిన కాంట్రాక్ట్ అయినా వచ్చే అవకాశాలు వీళ్ళకి చక్కగా ఉంది. వాటి విధంగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు, వైద్య వృత్తిలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంత ఇబ్బందికరం అని చెప్పవచ్చు. చేతి దాకా వచ్చి కొన్ని కాంట్రాక్టులు చేజరిపే అవకాశం గోచరిస్తుంది. నలుగురితో మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అన్నీ కరెక్ట్గా మాట్లాడడం లేదన్నది బద్ధకం అనేది తగ్గించుకుని మీ మేధాశక్తితోటి 4 అడుగులు ముందుకేస్తే 8 అడుగులు మీకు ఇంకా ముందుకు వెళ్తాయి. ఈ దిశగా మీరు అడుగులు వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తారు. ఏదైనా సరే ఆలోచన శక్తితోటి మీరు ముందు అడుగు వేయగలరు అనే భావంతో ఉంటుంది. ఏదైనా ఇల్లు కొనాలి అంటే మీ అంతటి మీరు కొనలేరు, ఎవరో చెప్తే కానీ అప్పుడు ఆలోచిస్తారు. కానీ మీరు ఏదైనా తలుచుకుంటే చెయ్యాలి అనుకున్నప్పుడు ముందు మీ సంకల్పం బాగుండాలి. సంకల్పం చేసుకోవాలి. నేను ఇల్లు కొనాలి, లేదా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, లేదంటే పై చదువులు చదవాలి, ఏదైనా చేయాలనే మీ సంకల్ప బలంతో ముందుకు వెళ్ళాలి. లేదనుకోండి అది అక్కడే ఉంటుంది, మనం అక్కడే ఉంటాం. ఇటువంటి విషయంలో ఒక నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యరీత్యా, దూర ప్రయాణాల రీత్యా కలుసుబాటుతనం ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వీరికి వచ్చే అవకాశం గోచరిస్తుంది. స్థిరాస్తి విలువ పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి సలహాలు సూచనతోటి మరింత ముందుకు సాగుతారు. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలనే భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఏర్పడుతుంది. గృహప్రవేశం, ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసి గృహప్రవేశం చేసే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, అష్టములుగా తైలంతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా కాలభైరవ రూపం మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ప్యారెట్ గ్రీన్,
ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. కర్కాటక రాశి వారికి అష్టమంలో 4 గ్రహాలు ఉన్నాయి. ద్వితీయాధిపతి అయిన రవి అష్టమంలో, తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు అష్టమంలో, చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు రాహుతో కలిసి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక నిర్ణయాలకు వచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ముందుకెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా ఆరోగ్య సంబంధించిన విషయాలు ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ముందుగా డాక్టర్ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార నిమిత్తం ₹1కి ₹4 ఖర్చు ఉంటుంది. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటారు. ఉన్న వ్యాపారాన్ని ప్రస్తుతానికి చక్కగా చూసుకుని తర్వాత అవసరమైతే కొత్త వ్యాపారం ప్రారంభించండి, లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ విద్యకు సంబంధించిన విషయవహారాలు, వైద్యవతులున్న వారికి అనుకూలంగా ఉంటుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ఇప్పటినుంచే ప్రారంభించవచ్చు. అదేవిధంగా కొత్త కోర్సులో చేరాలనే మీ ఆతృత ఏదైతే ఉందో చక్కగా చేరవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్మినిస్ట్రేషన్, సాఫ్ట్వేర్ రంగం, చిన్న పరిశ్రమల వారికి, ఫార్మా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రంగాల వారికి కొంత నిరాశ అని చెప్పచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులతోటి అన్నదమ్ములు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, యువత అక్క చెల్లెలు కావచ్చు, విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. మాట పట్టింపులు కూడా ఎక్కువ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ధనం రావాల్సిన దానికంటే కూడా తక్కువగా రావడం, ఖర్చు మటుకి 2 ఉండడం అనేది జరుగుతుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే ఈ రాశి వారికి గడిచిన వారం కంటే ఈ వారం కొంతవరకు కొంతలో బాగుందని చెప్పచ్చు. ఖర్చులు మినహాయించి మిగతా ఇతరత విషయాలు వీరికి అన్నీ బాగున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, శని స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. భాగ్యంలో శని వీరికి బలంగా ఉన్నారు. మీరు ఒక పని అనుకుంటే చకచకా పూర్తవుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం కొంతవరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. అష్టమ శని నడుస్తుంది. అష్టమ శని వీరికి ఈ వారం చాలా బలంగా ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంట్లోని శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. వివాహం కానీ గృహప్రవేశం కానీ చేసే అవకాశాలు గోచరిస్తుంది. సప్తమంలో 4 గ్రహాలు ఉన్నాయి. రాశ్యాధిపతి, ద్వితీయాధిపతి, లాభాధిపతి, తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు కూడా సప్తమంలో ఉన్నారు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఒకటి లోపిస్తుంది. అది తప్ప మిగతా ఇతర విషయాలు అన్నీ బాగానే ఉన్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి ఒక్కటిని స్నేహితుల మాట విని ఇంట్లో వాళ్ళతోటి వాగ్వివాదానికి దిగే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. లేకపోతే భార్యాభర్తల మధ్య పెద్దపాటి గొడవలు జరిగే అవకాశం లేకపోలేదు. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. అదేవిధంగా చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు 6 ఉన్నారు. ఎవరైనా మీ మీద దుష్ప్రచారం చేయాలనుకుంటే అది వారికి తిప్పి కొడుతుంది. మాట కట్టుబడి ఉండి ఏదైనా సరే మాట నిక్కచ్చిగా ఉండాలి. ప్రాణం పోయినా సరే మాట తప్పకూడదు అనే భావంతో ఉంటారు. అటు ఉద్యోగంలో కావచ్చు, ఇటు కుటుంబంలో కావచ్చు. మాతృ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. స్థిరాస్తులు విలువ పెరుగుతుంది. ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు రావడం శుభసూచకమని చెప్పచ్చు. స్టీల్ రంగంలో ఉన్నవారికి, ఆయిల్ రంగాల్లో ఉన్నవారికి చాలా లాభాల బాటలో ఉండే అవకాశం గోచరిస్తోంది. కొత్త ప్రాజెక్టుని ప్రారంభిస్తారు. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ విద్యకు సంబంధించిన విషయాలు, విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలని నిర్ణయించుకునే వారు కూడా కాస్త అనుకూలంగానే ఉంటుంది. గ్రీన్ కార్డ్, పిఆర్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉంది. అష్టమ శని నడుస్తుంది. అయినా వీళ్ళకి అష్టమ శని ఈ వారం శని 4 బిందువులతోటి, సర్వాష్టక వర్గులో 27 బిందువులతోటి చక్కగా బలంగానే ఉన్నారు. కృషి ఫలిస్తుంది. చేసే పని చక్కగా ఉంటుంది. ఏదైనా సరే మనం సాధించగలం అనే భావన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి
మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఒకటికి 2 సార్లు మీరు తీసుకున్న నిర్ణయం ఏది తప్పు కాదు. 10 మంది సలహాలు తీసుకోండి, కానీ ఏకపక్షంగా మీరు తీసుకున్న నిర్ణయం ఫలిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కాస్త చికాకు పెట్టే విధంగా గ్రహగతులు గోచరిస్తుంది. ఉద్యోగంలోనూ అధికారుల వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. నిద్రాహారాలు తక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. స్టమక్ సంబంధించిన యూట్రస్, ఇండైజెషన్, అసిడిటీ వీటికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. ఫార్మా రంగం వారికి, వైద్యుల వారికి కాస్త చికాకు అనేది ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రంగాల వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, ఐరన్, స్టీల్, మెటల్స్ ఈ రంగాల వారికి కాస్త అనుకూలంగా ఉంటుంది ఈ వారం. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములకాయ తైలంతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనా సరే ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించి ముందుకు వెళ్ళడం, దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, ధన సంపాదన పరంగా, వాక్ చాతుర్యం పరంగా అన్ని అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి, లాభాలు బాగుంటాయి. ఇటు ఉద్యోగంలో కూడా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఏం చెప్పినా సరే మీ మాట చెల్లుతుంది. 10 మంది మెచ్చుకోలుగా వ్యవహరిస్తారు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది, లేదా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇటు ప్రభుత్వ ఉద్యోగంలోనూ, ప్రైవేటు సంస్థలోనూ. విదేశాలకి ఒక్కసారైనా వెళ్ళాలి అన్న మీ కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. దాని తగ్గట్టుగా ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఖర్చులు అదుపులో ఉంటాయి కాబట్టి ఒక ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ, లేదా ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం చక్కగా గోచరిస్తుంది. ఇల్లు అయితే ఇల్లు, బంగారం అయితే బంగారం కొనుగోలు చేయండి, భవిష్యత్తు బాగుంటుంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, షేర్ మార్కెట్కి కాస్త దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు వీరికి కలిసి వస్తుంది. సహోదరి సోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. చక్కగా వారి సపోర్ట్ తోటి మీరు ఇంకా మరిన్ని విజయాలు సాధించడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. మాతృ సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉంది. మీరు నాకు ఇది కావాలి అంటే అది నెరవేర్చే తల్లిదండ్రులు ఉండడం మీ అదృష్టం. అది ఒక రకంగా చెప్పాలంటే మనకి ఏది కావాలంటే అది ఇచ్చేవాళ్ళు తల్లిదండ్రులే. బయట వాళ్ళందరూ మీ దగ్గర ఉందా, ఏముంది అని ఆలోచిస్తారు. అవసరానికి వాడుకొని వదిలేసే రకం ఉంటుంది. కానీ తల్లిదండ్రులు అలా కాదు. మీరు ఎలా ఉన్నా సరే మీ ఉన్నతి కోసం వాళ్ళు తోడ్పాటు ఎంతో శ్రమిస్తారు. వాళ్ళు మా పిల్లలు చాలా కష్టపడ్డారు, మేము కష్టపడ్డాం, మేము ఈ స్టేజ్లో ఉన్నాము, మేము ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాం, మా పిల్లలు ఆ స్టేజ్కి వెళ్లకుండా ఉన్న స్టేజ్ నుంచి ఇంకా ఎదగాలి అన్న భావంతో వాళ్ళు వెళ్తారు. కాబట్టి ఏదైనా సరే తల్లిదండ్రులకి కాస్త రెస్పెక్ట్ ఇచ్చి చక్కగా చూసుకుంటే వాళ్ళు మరిన్ని విజయాలకి కోసం చేసే పూజలు పునస్కారాలు అవి మీకు అక్కడికి వస్తాయి. కాబట్టి కాలం చక్కగా ఉంది. మంచి ఫలితాలు, విజయాలు అందించుకోవడానికి, అందడానికి అవకాశాలు బోలెడనున్నాయి. మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కాలం చక్కగా ఉంది. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం కంటే వ్యాపారం బాగా కలిసి వస్తుంది. లాభాల బాటలో ఉంటుంది. ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. ఆరోగ్యరీత్యా స్టమక్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. అదేవిధంగా మోకాల నొప్పులకు సంబంధించిన అరికాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదే తప్ప కెరీర్ పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. బంధువులతో కలిసి విహారయాత్రలు, దైవ దర్శనాలు చేసుకునే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములకాయ తైలంతో దీపారాధన చేయడం, దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in.
తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ లాభాల కంటే నష్టం ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. లాభాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం, దైవదర్శనం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారాన్ని కొత్త పదంలోకి నడిపించే ప్రయత్నం చేస్తారు. అయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, బ్యూటీషియన్, టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వైద్యోతుల వారికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. వారసత్వ ఆస్తులు లేదా భూములకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కొంచెం నత్తనగా ఉంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉంటాయి. కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. అయితే ఒక్కోసారి ఎంత కష్టపడుతున్నా ఫలితాలు తక్కువగా ఉన్నాయి అన్న భావన కూడా ఉంటుంది. దైవేచ్ఛ, మీ కష్టపడడం, మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే దశగా గ్రహతులు ఉన్నాయి. ప్రయత్నం మట్టికి ఆపకండి. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాల్లో చేసేవారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మాట పట్టింపుండే అవకాశం గోచరిస్తోంది. సొంతంగా వ్యాపారాలు చేస్తున్న వారికి ఆకస్మిక ధనలాభం ఉండే అవకాశం గోచరిస్తోంది. భూ సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. పిహెచ్డి, అదేవిధంగా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్ కావచ్చు లేదా బదిలీ అయ్యే అవకాశం గ్రహగతులు గోచరిస్తుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కొంచెం గడ్డు కాలం అని చెప్పచ్చు. స్నేహితుల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అతిగా నమ్మిన స్నేహితులు మోసం చేయడం మనోవేదనకు గురవుతుంది. అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగింది. చదువు మీద శ్రద్ధ తగ్గకుండా చూడాలి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. చిన్న ప్రయాణాలు వీరికి లాభసాటిగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు చక్కగా లభించే దశగా గ్రహగతులు ఉన్నాయి. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అసిడిటీ, ఇండైజెషన్ చిన్నవి ఉంటాయి. ఆహార నియమాలు పాటించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి అవకాశం అని చెప్పచ్చు. పై అధికారుల అండదండలు లభిస్తాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటుంది. చేసే పనిలోనూ ప్రతి పనిలోనూ కష్టం కనిపిస్తుంది. 10 మంది మెచ్చుకోలుగా ఉంటుంది. వ్యాపారపరంగా కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. భూ సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డేటా సెంటర్, డాక్యుమెంట్ రైటర్స్కి, లాయర్లకి, వైద్యోతుల వారికి అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రంగాల వారికి అనుకూలంగానే ఉందని చెప్పచ్చు. చిన్న అవకాశాలు వచ్చి చేజారిపోతుంటాయి. అయినా దిగుడు పడాల్సిన అవసరం లేదు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు వీరికి బాగా కలిసి వస్తుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. వచ్చిన అవకాశాలని చక్కగా వీరు ఉపయోగించుకుంటారు. 10 మందిలోనూ నాకంటూ స్థానం ఉండాలి అనే భావంతో వెళ్తారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. సంతాన అభివృద్ధి చక్కగా ఉంటుంది. ఒక శుభవార్తని వినగలుగుతారు. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవహారాలు, వివాహ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. పరీక్షా సమయం కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పండించండి. 11 సార్లు 5 సార్లు మన ఇష్టం. దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్న వారికి చక్కగా అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు షార్ట్ టర్మ్లో వెళ్ళి వచ్చే అవకాశాలు చక్కగా ఉన్నాయి. ప్రయత్నం ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యరీత్యా, వృత్తిరీత్యా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు చక్కగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. ఎప్పటి నుంచో సొంత ఇల్లు కళ కొనుక్కోవాలి, ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ, అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది. దానికి అడ్వాన్స్ ఇచ్చి ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి.
మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీళ్ళు ఎప్పటి నుంచో ఒక అప్పుల్ని త్వరగా తీర్చేయాలి అని అనుకుంటారు. అయితే డబ్బు చేతికి అందుకు వస్తుంది, కానీ అప్పు తీరుద్దాం అనుకుంటే అది ఇంకో ఖర్చు రావడం, దానికి ఆ ఖర్చు పెట్టడం ఉంటుంది. ఏదైనా ఒక లంసమ్ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది, దాన్ని సగమైనా సరే అప్పు తీర్చేసి మిగతా దానికి ఏమైనా చేయడం ప్లాన్ చేసుకోవడం చెప్పదగినది. లేకపోతే అప్పు అప్పలాగే ఉంటుంది, మళ్ళీ వేరే దానికి ఇన్వెస్ట్మెంట్ చేయడం, తర్వాత ఇబ్బంది పడడం ఉంటుంది. వాటి విషయం జాగ్రత్త తీసుకోండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి గడిచిన వారం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. లాభాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు. పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు కూడా బాగానే ఖర్చు పెట్టడం ఉంటుంది. లాభాలు అధికంగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణం అధికంగా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి పై అధికారుల అండదండలు బాగా లభిస్తాయి. ఎవరు ఎన్ని చెప్పినా సరే నాకుంటూ ఒక హుందాగా ఉండాలి అనే భావంతో ఉంటారు తప్పితే అందరిలాగా మనం ఒకటి అడుగు ముందుకు వెళ్ళాలి, పరిగెత్తాలి అనే భావనలో ఉండరు. స్ట్రిక్ట్గా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉండాలి. మనం బాగుంటే మన కింది స్థాయి ఉద్యోగస్తులు బాగుంటారు, మనం స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు అనే భావంతో ఉంటారు. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే మన కింద స్థాయి ఉద్యోగస్తులు కూడా అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టే విధంగా గ్రహగతులు గోచరిస్తుంది. పై స్థాయి కింద స్థాయి రెండు ఈ వారం చిన్న చిన్న సమస్యలు తెచ్చే విధంగా గ్రహగతులు ఉన్నాయి. ఇవి ఏదైనా సరే ఆచితూచి అడుగులు వేయడం చెప్పదగినది. వివాహ సంబంధించిన విషయాలు చక్కగా వివాహ సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహం కాకుండా సంబంధాలు వచ్చి చేజారిపోతున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం కూడా లేకపోలేదు. చక్కగా మాఘమాసం 17వ తారీఖు వరకు శుక్రమణ్యం అయిపోతుంది. తర్వాత ముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఈ సమయంలోనే తాంబూలాలు తీసుకునే అవకాశాలు కూడా చక్కగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు చాలా అనుకూలంగా ఉంది. మంచి భవిష్యత్తు కోసం చేసే ప్రణాళికలు చక్కగా కలిసి వస్తాయి. ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఎప్పటి నుంచో ఉద్యోగం రాకుండా ప్రభుత్వ ఉద్యోగమే మన ఆశయ సాధన అని పనిచేసే వాళ్ళకి, చదివే వాళ్ళకి కాలం చక్కగా ఉంది. ప్రయత్నం చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూలమైన విషయాలు గోచరిస్తోంది. వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు అంత లాభసాటిగా ఉండవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ రంగం, చిరుచాయి వ్యాపారస్తులకు, ఫార్మా రంగానికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రంగాల వారికి, బ్యూటీషియన్స్, టెక్నికల్, అదేవిధంగా కాస్మెటిక్స్ ఈ రంగాల వారికి కాస్త మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ఈ రాశి వారికి అర్ధాష్టమి శని నడుస్తుంది. శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు చాలా లాభసాటిగా ఉంటుంది. లాభాధిపతి చతుర్థాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. ద్వితీయంలో 4 గ్రహాలు ఉన్నాయి. రవి, బుధ, శుక్ర, రాహులు. కుటుంబ పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. డబ్బు చేతికి అందుకొస్తుంది, కానీ ఉపయోగం ఉండదు. డబ్బులు వస్తాయి, కానీ అవసరానికి లేకుండా పోతుంది. ఎందుకు ఇలా అవుతుంది? అష్టమ శని, ఏలినాడు శని, అన్ని శనిలో అయిపోయి ఇంకా ఎందుకు ఈ బాధలు అనే ఒక రకమైన వైరాగ్యం ఏర్పడుతుంది. ఆరోగ్యరీత్యా కూడా స్కిన్ ఎలర్జీ సంబంధించిన విషయవహారాలు, ఇండైజెషన్, అసిడిటీ, అల్సర్ వీటికి సంబంధించిన విషయవహారాల్లో చాలా జాగ్రత్త ఉండడం చెప్పదగినది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయవహారాలు చేదాకా వచ్చి జరిపే అవకాశం గోచరిస్తుంది. గ్రీన్ కార్డ్, PR కోసం చేసే ప్రయత్నాలు కాస్త నిదానంగా వచ్చే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా కుటుంబంలోని తల్లిదండ్రుల సహాయ సహకారాలు వీరికి చక్కగా లభిస్తాయి. ఏదైనా సరే సోదరి సోదరులు, తల్లిదండ్రులు మనకు అండగా నిలబడ్డారనే భావన ఎక్కువగా ఉంటుంది. కష్టపడి ఎదగాలి అనే భావన, ఆలోచన ఎక్కువ పెరుగుతుంది. మీ చేసే పనులను నీతిగా నిజాయితీగా ఉండగలుగుతారు. పక్క వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే రకం కూడా గ్రహగతులు గోచరిస్తోంది. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మంది సలహాలు తీసుకుని అది మంచిదా చెడ్డదా ఆలోచించి ముందుకు వెళ్ళండి. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అది ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా లేదా కుటుంబ పరంగా కూడా ఏదో రకమైన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది.
ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్షలు దగ్గర పడుతున్నాయి, చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగినది. అయితే ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా PR కోసం, H1B కోసం, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. ఆలస్యమయ్యే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా లాభసాటిగానే ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలోనే సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు చక్కగా అందించగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమని చెప్పచ్చు. శుభవార్తలు వినగలుగుతారు. సంతానం సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తను వినే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములక తైలంతో దీపారాయణ చేయడం, కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఒక శనివారం నాడు శనికి తైలాభిషేకం కానీ, శివుడికి రుద్రాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ద్వితీయంలో శని బలంగా ఉన్నారు. ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. పంచమంలో వీరికి బలంగానే ఉన్నారు. సప్తమాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు. శుక్రుడు, బుధుడు, రాహుతో కలిసి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, కలిసి వస్తాయి. ఉద్యోగం మారే అవకాశం గోచరిస్తోంది. వర్క్లో స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో మనం ఏ పని చేసినా అధికారుల వల్ల మెప్పు పొందకపోగా ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. మీరు బాగా చేస్తున్నారని పొగడమే ఉంటుంది. పొగడడం ఎందుకు? మీ చేత పని చేయించుకోవడం. మీరు అలాగే పని చేస్తుంటారు. ఒకటి ఏంటి అంటే కష్టపడతారు. కష్టం తగిన ప్రతిఫలం మటుకు చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగానికి వెళ్ళిపోదామా, ఇంత ప్రెషర్ స్ట్రెస్ తట్టుకోలేమో అన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా సరే ప్రస్తుత కాలమాన ప్రకారం ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా ఎక్కువగా ట్రావెలింగ్ చేసే అవకాశాలు గోచరిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాల వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. లాభాలు కూడా కొంతవరకు పర్వాలేదు. అయితే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో, వారాంతంలో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతలు కలిసి వస్తుంది. అప్పుడు అనిపిస్తుంది సామరస్యంగా నిదానంగా ఉంటే ఫలితాలు బాగుంటాయి. ఒకసారి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మనమే నష్టపోతాం అనే భావన ఏర్పడుతుంది. వివాహాది శుభకార్య విషయం చక్కగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన అవకాశాన్ని జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వాహనాలు నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏలినాటి శని నడుస్తుంది. స్పైన్కి సంబంధించి ఇండైజెషన్, అసిడిటీ, స్కిన్ సంబంధించిన వ్యవహారాల్లో చాలా జాగ్రత్త ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా కుటుంబంలోని వాతావరణం కాస్త అశాంతి నెలకొంటుంది. కుటుంబంలోని ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆందోళన ఉండే అవకాశం ఉంది. ఏదైనా సరే కుటుంబం వారితోటి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ చూస్తుండడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, లేదా ప్రభుత్వ పరంగా ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్న వారికి దగ్గరగా వచ్చే అవకాశాలు లేకపోలేదు. చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి. సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, PhD చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో శని బలంగా ఉన్నారు. వీరికి ఈ వారం స్టీల్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, మెటల్స్ ఈ రంగాల్లో ఉన్న వ్యాపారస్తులందరికీ చాలా అనుకూలంగా ఉంటుంది. ఫార్మా రంగం వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. శ్రమ అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. సహోదరుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కష్టం తగిన ప్రతిఫలం చాలా తక్కువగానే ఉంటుంది వీరికి. అయితే ఏలినాటి శని నడుస్తుంది. శని ద్వితీయంలో ఉన్నారు. డబ్బు పరంగా ఎటువంటి లోటు ఉండదు. డబ్బు వస్తుంది, దాని తగ్గట్టుగా ఖర్చు ఉంటుంది. అయితే మంచి శుభకార్యాలకే ఖర్చు పెడతారు. చక్కగా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ సంబంధం కుదిరింది. చక్కగా ఘనంగా నిర్వహించాలనే ఆలోచనతో ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. అదేవిధంగా ఈ శుభ సమయంలో కూడా ఒక్కొక్కసారి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది. లేదా వినండి, మంచి ఫలితాలు ఉంటాయి. కాలభైరవ రూపం మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి.
మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో ఉన్నారు. ఏలినాటి శని నడుస్తుంది జన్మరాశిలో. జన్మరాశిలో శని వీరికి బలంగానే ఉంది. ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఒక భూమిని కానీ ఇల్లుని కానీ కొనుగోలు చేయాలన్న మీ తాపత్రయం, పట్టుదల ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. మనం ఒక చోట అమ్మాం, ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏదైనా సరే ఒక ఫ్లాట్ కొనాలన్న ఆలోచన ఏదైతే ఉందో అది ఒక కొలిక్కి వస్తుంది. శుభకార్యాల విషయమై చేయాల్సిన బాధ్యత ఏదైందో అది నివర్తిస్తారు. చక్కగా అనుకూలమైన వరుడు కానీ వధువు కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. ముహూర్తాలు ప్రారంభమయ్యే ఈ నెల 18వ తారీఖు నుంచి. కాబట్టి శుభకార్యాలకు సంబంధించిన వ్యవహారాలు చాలా ఘనంగా చేయాలని ఆలోచనతో ముందుకుంటారు. కుటుంబ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ద్వితీయాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. డబ్బులు చేదాకా వస్తాయి. దాన్ని సక్రమైన మార్గంలో పెట్టాలని యోచన చేస్తారు. కష్టపడ్డాం, ఫలితాలు ఆశించకుండా ఉండాలి అనుకుంటారు. కానీ కష్టపడిన దానికి ఫలితం కూడా ఆశించాలి. భగవంతుడు మీకు అనుకూలమైన ఏదైతే అనుకుంటారో అది నెరవేర్చే అవకాశం గోచరిస్తోంది. సర్వం పరమేశ్వర అనుగ్రహం వస్తున్నట్టుగా మనం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. అదేవిధంగా వ్యాపార సంబంధించిన వ్యవహారాలు, నూతన వ్యాపారాలు ప్రారంభించవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. అదేవిధంగా సినీ కళా రంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్, వైద్య రంగంలో ఉన్నవారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. విదేశీయాన ప్రయత్నం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్, పిఆర్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఒక్కొక్కసారి చేదాకా వచ్చి చేజారిపోయింది అని అనుకుంటాం. ఏం జరిగిన మన మంచికే, ప్రయత్నాల మటుకు ఆపొద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. కోర్టు వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. అదేవిధంగా నూతన గృహం కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి లోటు ఉండదు. కష్టం దిగిన ప్రతిఫలం కొంతవరకైనా లభించే దశ గ్రహగతులు గోచరిస్తోంది. స్కిన్ అలర్జీ, స్టమక్, ఇండైజెషన్, అసిడిటీ ఇవి ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆహార నియమాలు పాటించడం ఎంతైనా చెప్పదగిన సూచన. అదేవిధంగా ఏదైనా కొనుగోలు చేద్దాం అనుకుంటారు, వెనక లాగే వాళ్ళు ఉంటారు. మీ కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకైనా లభించే అవకాశం గోచరిస్తోంది. అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. అందరూ మనవాళ్ళే కదా, వాళ్ళు చెప్పింది విందామని అనుకుంటారు. కానీ అంతిమంగా మీరే నిర్ణయాలు తీసుకుంటారు. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొంత నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే 10 మంది సలహాలు తీసుకుని అన్నిట్లోంచి చూసుకుని అప్పుడు ఒక నిర్ణయానికి రండి. అంతే తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చెప్పదగినది. ఓం శివతులతో దీపారాధన చేయడం, ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు గణపతిని పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in